వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొమ్మసాని ప్రెజెన్స్. నేను మీ రాధిక. ఈరోజు మన కిచెన్ లో ఉసిరికాయ మురబ్బాని తయారు చేసి చూపించబోతున్నాను. ఉసిరికాయలలో విటమిన్ సి చాలా బాగుంటుంది, హెల్త్ కి చాలా చాలా మంచిది. బట్ మనకి ఎప్పటికప్పుడు దొరకవు కాబట్టి దొరికినప్పుడు వీటితోటి ఉసిరికాయ మురబ్బాని తయారు చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే 3 నెలల వరకు ఇది మనకి ఉపయోగపడుతుంది. హెల్త్ కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఉసిరికాయతోటి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉసిరికాయలని శుభ్రపరచుకొని తర్వాత ఒక పొడి క్లాత్ మీద వీటిని ఆరబెట్టుకోవాలి. తర్వాత వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. లేదు అని అంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకొని అయినా సరే మనం ఈ మురబ్బాని తయారు చేసుకోవచ్చు. బట్ ఆయిల్ తో కాకుండా ఇలా ఆవిరి మీద ఉడికించుకుంటే హెల్త్ కూడా మంచిది. ఎక్కువ ఆరోగ్యమైనటువంటి పోషకాలు పోకుండా ఉంటాయి. ఆవిరి మీద ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత ఉసిరికాయ కాస్త మెత్తబడుతుంది. ఇడ్లీ పాత్రలోనైనా ఉడికించుకోవచ్చు, లేదా మీ దగ్గర ఇంకేదైనా ఇతర సామాగ్రి ఉంటే ఆవిరి మీద ఉడికించుకోండి. లేదంటే ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని స్టాండ్ పెట్టుకొని ఒక గిన్నెలోకి ఉసిరికాయలను వేసుకొని అయినా సరే ఆవిరి మీద ఉడికించుకోవచ్చు. 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఉసిరికాయ మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి. ఉసిరికాయని మొత్తం అలాగేనైనా సరే మనం జామ్ లాగా మురబ్బాని తయారు చేసుకోవచ్చు, లేదంటే ఇలా ముక్కలుగా కోసైనా సరే చేసుకోవచ్చు. మొత్తం ఉసిరికాయను తినలేము అనుకున్న వాళ్ళు ఇలా ముక్కలుగా కోసేసుకొని మనం మురబ్బాని తయారు చేసుకుందాం. నేను చూపిస్తున్నటువంటి బౌల్ తోటి నాకు 1.5 బౌల్లో ఉసిరికాయ ముక్కలు అయ్యాయి. నేను ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో 1 కప్పు పూర్తిగా కాకుండా కొంచెం వెలితిగా పంచదారను తీసుకుంటున్నాను. 1/2 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఫ్లేమ్ని మీడియం టు లోలో పెట్టుకొని మనం ఇప్పుడు ఇవి తీగ పాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి, ఉడికించుకుంటూ ఉండాలి. ముక్కల్ని గిన్నెలో వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇది తయారు చేసుకొని 3 నెలలు పెట్టుకొని ప్రతిరోజు ఉదయం పరగడుపున మొత్తం ఒక 4-5 ముక్కలైనా తీసుకోవచ్చు, లేదంటే అట్లీస్ట్ 2-3 ముక్కలైనా సరే పరగడుపున తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎవరైతే బ్లడ్ లేదు అనుకున్న వాళ్ళు వీటిని తీసుకుంటే బ్లడ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. గ్యాస్ కానీ ఎసిడిటీతో కానీ బాధపడే వాళ్ళు కూడా వీటిని తీసుకోవచ్చు. అలాగే హార్ట్ కూడా చాలా మంచిది. ప్రెగ్నెన్సీతో ఉండే వాళ్ళకు కూడా ఉసిరికాయ చాలా మంచిది. ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఉసిరికాయతోటి. ఇది కాస్త పాకానికి వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ కంటే తక్కువ టీ స్పూన్ కారం, 2 చెక్క, 1 లవంగము, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. వీటిలో మురబ్బాకి మనకు అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం పంచదారను కూడా బ్యాలెన్స్ చేస్తుంది. తప్పకుండా ఈ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ పిల్లలకు కూడా రోజు ఉదయం పూట ఇది తినిపించండి, వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటారు. పూర్తిగా ముదురు పాకం కాకుండా లైట్గా తీగ పాకం వచ్చేసే వరకు మాత్రమే ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకుంటే మనకి గట్టిపడిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఫింగర్తో చెక్ చేసుకుంటే ఇలా తీగలాగా మనకు వచ్చేస్తే వచ్చిన తర్వాత మరో 2 నిమిషాలు అలా స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఉసిరికాయ మురబ్బా తయారైపోయినట్టే. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఏదైనా గ్లాస్ కంటైనర్లోకి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. రోజు పరగడుపున మనం దీన్ని తీసుకోవచ్చు. 3 నెలల పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. ఆ పైన కూడా ఉంటుంది, బట్ 3 నెలల కంటే ఎక్కువగా మనం చేసుకోం కాబట్టి 3 నెలలు అయితే ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. మరి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఉసిరికాయ మురబ్బాని చూసేశారు కదా. నా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.